నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు భారత్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న కారణంగా భారత్ నేపాల్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు నసాస్రా, సీమాబల్, ఎస్ఎస్బి బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలోని గౌరీఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు పోలీస్ పోర్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే నేపాల్ నుంచి భారతీయులను మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా నేపాల్లో కూడా భారతీయులని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు. సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడూ సందడిగా ఉండే మార్కెట్లు మూగపోయాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని పానిటాంకి సరిహద్దు పట్టణంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో వస్తువులు సరఫరా చేసే వందలాది ట్రక్కులు బార్డర్ వద్ద చిక్కుకుపోయాయి. ఈ సందర్భంగా వస్తున్న సమాచారం ఆందోళనలు రేపుతోంది. గత నెల రోజులుగా అమెరికాతో మనకు ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్ ను అస్థిరపరిచే కుట్రలకు అమెరికా డీప్ స్టేట్ పావులు కదుపుతోందని వార్తలొచ్చాయి. తాజాగా నేపాల్లో అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందని సమాచారం. ఇక్కడ ఆందోళనలు నిర్వహించడానికి అమెరికా 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటున్నారు. నిజానికి అమెరికాకు అనుగుణంగా లేని వారిని తప్పించడం, తమకు అనుకూల వ్యక్తులను గద్దెనెక్కించడం అమెరికాకు అలవాటు. ఈ పని చేసేందుకు అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సిఐఏను ఉపయోగించుకుంటోంది. తమకు ఎయిర్ బేస్ కోసం స్థలం కేటాయించడం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షేక్ హసీనా, ఇప్పుడు కేపీ శర్మ ఓలీని పదవీ చిత్రణ చేసింది అమెరికా గూఢచార సంస్థ సిఐఏ. అయితే ఈ ముగ్గురు ప్రధాన మంత్రులను అధికారం నుండి తొలగించడం వెనుక అమెరికాకు ఒకే ఒక్క లక్ష్యం ఉంది. అది భారతదేశంలో అస్థిరతను సృష్టించడం. గతంలో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం వెనుక బైడెన్ ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. హసీనాను తరిమేసి బంగ్లాదేశ్ సింహాసనంపై తీవ్రమైన భారత వ్యతిరేకి మహ్మద్ యూనస్ ను ఎలా కూర్చోబెట్టారో, అలాగే ఖాట్మాండు సింహాసనంపై మరో తీవ్ర భారత వ్యతిరేకి అయినటువంటి బలేంద్ర షాను కూర్చోబెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఇతను సిఐఏ ఏజెంట్ అని కూడా చెబుతున్నారు. బలేంద్రను అధికారంలోకి తీసుకురావడం ద్వారా నేపాల్లో కొత్తగా సైనిక స్థావరాలను నిర్మించాలనే ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. అమెరికా టారిఫ్ల విషయంలో భారతదేశంతో విభేదాలు ప్రారంభమైన తర్వాత అమెరికా భారత్ విషయంలో తన కుట్రను మొదలుపెట్టింది. ఇందుకోసం నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ద్వారా ఢిల్లీ వ్యతిరేక పోరాటం ప్రకటించారని వాషింగ్టన్ అధికారులు ఆదేశించారు. స్వతహాగా భారత్ ను వ్యతిరేకించే ఓలీ చైనాకు దాసానుదాసుడిగా ఉంటాడు. చైనా ఏం చెబితే అది చేస్తాడు. భారత్ విషయంలో అలాంటివేమీ చెయ్యవద్దని చైనా చెప్పడంతో ఆగిపోయాడని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఎస్సీఓ సమావేశం తర్వాత భారత్ పట్ల చైనా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. భారత్ పై 50% పన్నులు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికాకు చైనా తనదైన విధంగా ఓలీని కట్టడి చేసి చెక్ పెట్టింది. తన మాట వినని ఓలీని అమెరికా నిర్దాక్షిణ్యంగా దించేసింది. ఆ తర్వాత సిఐఏ ఖాట్మాండు మేయర్ బలేంద్ర షాను రంగంలోకి దింపింది. నిజానికి గత జూలై చివరి వారంలో బలేంద్ర షా ఖాట్మాండులో నియమించబడిన అమెరికా రాయబారి డీన్ ఆర్ థామ్సన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యాడని సమాచారం. ఆ సమావేశంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ప్రారంభించాలనే నిర్ణయం జరిగిందట. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన రూపకర్త అయిన పీటర్ డి హౌస్ ఆగస్టు మొదటి వారంలో ఖాట్మాండుకు చేరుకొని నేపాల్ మీడియాను ఉపయోగించి కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఎలా ఆందోళన నిర్వహించాలో బలేంద్రకు వివరించారు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల నుంచి నిధులు పొందే వివిధ స్వచ్ఛంద సంస్థల అధికారులను కూడా అమెరికా రాయబారి సిఐఏ ఏజెంట్లు నిరంతరం సమావేశాలు జరిపారు. అమెరికా డీప్ స్టేట్ రూపొందించిన ఈ టూల్ కిట్ అమలయ్యేందుకు 3 నెలల సమయం పట్టింది. తెర వెనుక జరుగుతున్న ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదని అనుకుంది అమెరికా. సరిగ్గా పిల్లు కూడా కళ్ళు మూసుకొని దొంగతనంగా పాలు తాగుతూ తనెవరినూ చూడట్లేదనుకుంటుంది కదా. అదే చందాన అమెరికా చేసిన ఈ భాగోతం అంతా భారత ఏజెన్సీల రాడర్ ఎప్పుడో పసిగట్టేసింది. అంతెందుకు, ఈ కుట్ర అమలు పరిచే సమయంలో భారత్ నుంచి కొందరు ప్రతిపక్ష నేతలు అకస్మాత్తుగా విదేశీ పర్యటనల కోసం వెళ్లిన సంగతి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారు తమ సెక్యూరిటీలను కూడా తెలియకుండా, ప్రోటోకాల్ పాటించకుండా విదేశాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ తో ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. ఆయన కూడా భారత వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా ప్రధాని మోదీకి తీవ్ర వ్యతిరేకగా పేరుంది. ఆ సమావేశంలో సెప్టెంబర్ మొదటి వారంలోనే ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపైకి రావాలని నిర్ణయించారు.
అవినీతి మరియు నిరుద్యోగాన్ని దీనికి సాధనంగా ఉపయోగించుకోవాలని భావించారు. అంతలోనే నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని సోషల్ మీడియాలను అకస్మాత్తుగా నిషేధించాల్సి వచ్చింది. దీంతో ఓలీ ప్రభుత్వం బహుళజాతి సంస్థ మెటాతో సహా అనేక అమెరికా బహుళజాతి సంస్థల ఆగ్రహానికి గురైంది. అమెరికా ప్రణాళికలో స్వల్ప మార్పులతో ఈ ఉద్యమం మొదట సోషల్ మీడియాను బ్యాన్ చేయడం గురించి మొదలైంది. సాయుధ నిరసనకారులతో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం కారణంగా నేపాల్ తగలబడిపోతున్న అమెరికా ఆదేశాలను పాటిస్తూ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ ఏమీ చేయకుండా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో సమావేశమై వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించకపోతే కాల్చి చంపుతారని కూడా హెచ్చరించారు. ఆ బెదిరింపు తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి ఓలీ రాజీనామా చేయడం జరిగింది. ఇంత జరిగినా కేపీ శర్మ ఓలీకు బుద్ధి రాలేదు. నేపాల్ నుంచి బతుకు జీవుడా అని దుబాయ్ పారిపోయినా అక్కడ నుంచి విడుదల చేసిన ప్రకటనలో భారత్ పట్ల విషం కక్కడం చేశారు. మన దేశం చేసిన కుట్ర వల్లనే తనకు ఈ గతి పట్టిందని చెప్పుకొచ్చాడు. నిజానికి నేపాల్ను పాలించిన వృద్ధ నాయకత్వంతో అక్కడ యువకులు విరక్తి చెందారు. 70 ఏండ్ల పైబడిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు పాలించడాన్ని వ్యతిరేకించారు. 2008 కంటే ముందు నేపాల్ను రాజులు పాలించే వాళ్ళట. ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైంది. పాలించే వాళ్ళ వయసు 70 ఏళ్ల పైబడే ఉండేది. కేపీ ఓలీ, పుష్పా కమల్ దహల్, షేర్ బహదూర్ దేవుబా విడుదల వారీగా నేపాల్ను పాలిస్తూ వచ్చారు. వీళ్ళంతా తమ పదవీ కాలంలో అవినీతికి పాల్పడిన వాళ్ళే. అంతేకాకుండా ఎలాంటి అవినీతికి పాల్పడినా ఏ ప్రధానిని కూడా విచారించకుండా 2006లో చట్టం తీసుకొచ్చారు. ఇది నేపాల్ యువతకు అస్సలు నచ్చలేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అక్కడ యువకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేసేవాళ్ళు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపాల్ను తగలబెట్టేదాకా తీసుకెళ్లింది. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించేందుకు ఎలాంటి వేదిక యువత వద్ద లేకుండా పోయింది. సరిగ్గా అదే సమయంలో అమెరికా పన్నిన పన్నాగం వీరికి కలిసొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రగిలిపోయిన యువత రోడ్లపైకొచ్చి నిరసన తెలియజేసింది. 12 ఏండ్ల బాలుడు పోలీసుల ఫైరింగుల్లో చనిపోవడం యువకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. నేపాల్ కు ప్రధానులుగా పనిచేసిన వేరువేరు పార్టీలకు చెందిన కేపీ ఓలీ, ప్రచండ, మాధవ్ కుమార్, నేపాల్, జాలా, నాద్నాల్, షేర్ బహదూర్ దేబ్బా ఇండ్లను తగలబెట్టేశారు. నకు సెంట్రల్ జైలుపై దాడి చేసి నిప్పు పెట్టారు. కేపీ ఓలీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రవి లాభిచినేను నిరసనకారులు విడిపించుకొని తీసుకెళ్లిపోయారు. ఓవైపు విధ్వంసం జరుగుతుండగానే ఇదే అదునుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 25 జైళ్లు కూడా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దాదాపుగా 15,000 మంది ఖైదీలు పారిపోయారు. భద్రతా దళాలతో జరిగిన ఘర్షణల్లో 8 మంది ఖైదీలు మృతి చెందారు. మరోవైపు భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 35 మంది పారిపోయిన నేపాల్ ఖైదీలను మన దేశపు భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వీరు మన దేశంలోకి ప్రవేశించి అలజడి సృష్టించేందుకు కూడా కుట్ర జరుగుతుందని సమాచారం.